నమస్తే. ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మనోహర్ అధ్యక్షతన జిల్లా సమీక్షా సమావేశం. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు. తిరుమల తిరుపతి ప్రతిష్టను పెంచే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు జట్టి గురునాథరావు డిమాండ్. జైహో ధరణి పేరుతో చైతన్య కళాభారతి తలపెట్టిన కార్యక్రమం ప్రపంచ రికార్డును పొందాలి. జెడ్పీటీసీ పొలనాటి బాబ్జీ ఆకాంక్ష. ప్రవచనకర్త పద్మశ్రీ గరిగపాటి నరసింహారావు ప్రవచన కార్యక్రమంలో కుల మతాలకు అతీతంగా ప్రజలు పాల్గొనాలి. సౌజన్య సుబ్బారావు పిలుపు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సేవల పట్ల ప్రజల సంతృప్తి స్థాయి ప్రతి 15 రోజులకు వృద్ధి కనపడేలా పనితీరును మెరుగుపరుచుకోవాలని అధికారులను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాల్లో జిల్లా సమీక్షా సమావేశం మంత్రి మనోహర్ అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా ప్రజలకు అందించే సేవల పట్ల సంతృప్తి స్థాయిని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమాన్ని, రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. వాటిని క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు తీసుకువెళ్లి ప్రజలు వాటిని సంతృప్తికరమైన రీతిలో వినియోగించుకున్నప్పుడే ప్రభుత్వ ఆశయం నెరవేరుతుందన్నారు. అధికారులు ఈ దిశగా చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ప్రభుత్వ సేవల పట్ల ప్రజల సంతృప్తిని తెలుసుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి IVRS ద్వారా ప్రజల నుండి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారన్నారు. రాబోయే జిల్లా సమీక్షా సమావేశం నాటికి జిల్లాలోని అన్ని ప్రభుత్వ సేవల్లో ప్రజల సంతృప్తి స్థాయిని కనీసం 10% మేర మెరుగుపడేలా అధికారులు పనిచేయాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, సొంగ రోషన్ కుమార్, పచ్చమట్ల ధర్మరాజు, మద్దిపాటి వెంకటరాజు, చిర్రి బాలరాజు, జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ MJ అభిషేక్ గౌడ, DFO సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో గత సంవత్సరం నుంచి వివిధ శాఖల్లో పనితీరు పైన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు పబ్లిక్ పర్సెప్షన్ రిపోర్ట్ అది పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా అనేది పారదర్శకంగా ప్రతి ఒక్కరు తెలియాలనే ఉద్దేశంతో డాష్బోర్డ్ క్రియేట్ చేసి కలెక్టర్ గారికి ప్రతి నెల అందిస్తూ ఉన్నారు. దీనిపైన మనం జరిగిన సమీక్షా సమావేశంలో కూడా మనమే ఒక అడుగు ముందుకేసి ఈ 14 డిపార్ట్మెంట్లని మనం సమీక్షించుకుని లోటుపాట్లని మనం ఐడెంటిఫై చేసి ఒక టార్గెట్ పెట్టుకుని ఖచ్చితంగా 10 నుంచి 15% మనం పెంచే విధంగా, పాజిటివ్ పర్సెప్షన్ పెంచే విధంగా కొన్ని చర్యలు తీసుకోవాలి. దానికి అనుగుణంగా గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించి క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాల కల్పనలో కానివ్వండి, లేదా పౌరులకు అందించాల్సిన సేవలో కానివ్వండి, డిపార్ట్మెంట్ అధికారులు కూడా అలర్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు చాలా లోతుగా మేము కొనుగోలు కేంద్రాలు మన జిల్లాలో 123 సిద్ధం చేశాం. వీటన్నింటినీ కూడా అందుబాటు ఇమీడియట్గా తీసుకొచ్చే విధంగా రైతులకి ఈ సంవత్సరం సూచాయిగా మన జిల్లాలో 2,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక చరిత్ర. ఎందుకంటే గతంలో మీ అందరూ చూశారు ఏ విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని చెప్పుకుని ధాన్యం కొనుగోలు విషయంలో ఎంత మోసం చేసేవాళ్ళు, ఏ విధంగా ఇబ్బంది పెట్టేవాళ్ళో మీ అందరికీ తెలుసు. 24 గంటల్లోనే పేమెంట్ చేశాం, చరిత్ర సృష్టించాం. ఖరీఫ్ లో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం మన రాష్ట్రంలో. ఈ ఖరీఫ్ మాసంలో రబీ మాసం ప్రారంభం అవబోతోంది. దానికి అనుగుణంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 17,000 లారీలు GPSతో ప్రిపేర్ అయ్యి వాటితో పాటు 5,40,00,000 గోనె సంచులు కూడా మేము సిద్ధం చేశాం. తిరుమల తిరుపతి ప్రతిష్టను పెంచే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు జట్టి గురునాథరావు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం సమీపంలోని కరాటం వై జంక్షన్ వద్ద ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో విశిష్ట పూజలు జరిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పోలవరం ఇన్ఛార్జ్ తెల్లం బాలరాజుతో కలిసి జట్టి గురునాథరావు మాట్లాడుతూ తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు
వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరిపామన్నారు. తిరుమల తిరుపతి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా టీటీడీ చైర్మన్ వ్యవహరిస్తారని అన్నారు. దీంతో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయన్నారు. కావున తక్షణమే టీటీడీ చైర్మన్ పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా తిరుమల ప్రతిష్టను పెంచే విధంగా ప్రభుత్వం అడుగులు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. పార్టీ ఆదేశాల మేరకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని వెంటనే పదవి నుంచి తొలగించాలని, అంత రాజీనామా చేయించాలని, అలాగే తిరుమల పవిత్రతను కాపాడాలని మరి యోజన పోలవరం నియోజకవర్గంలో గల మరి కనకదుర్గ అమ్మవారి వద్ద మరి మాజీ శాసనసభ్యులు బాలరాజు గారు నాయకుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు గారిని ఓటు డిమాండ్ చేస్తాం. బిఆర్ నాయుడు గారిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చేసిన తర్వాత ఆ తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా పవిత్రత పోవడమే కాకుండా అనేక రకాల అభాస్పాలు అయ్యి లడ్డూల దగ్గర నుంచి తుక్స్టాలు చనిపోవడం దగ్గర నుంచి మరి అసభ్యంగా ప్రవర్తించే విధంగా మరి మన వీడియోలు రావడం దగ్గర నుంచి కూడా తిరుమల తిరుపతి పవిత్రత దెబ్బతినే కార్యక్రమం ఈ రోజు జరుగుతుంది. మీకు వెంకటేశ్వర స్వామి ముఖ్యమా, హిందూ మతం తాలూకా పవిత్రత ముఖ్యమా, మీ స్నేహితుల బిఆర్ అని ముఖ్యమా అనేది ఈ రోజు ప్రజల్లో ఒక ప్రశ్న మిగిలిపోయింది. ఇప్పటికైనా సరే మీకు ఏమాత్రమైనా సరే హిందూ మతం మీద నమ్మకం ఉన్నా, మాకుంది నమ్మకం అందుకే ఇది చేస్తున్నాం, మీకు నమ్మకం ఉంటే బిఆర్ గారిని తొలగించండి. శ్రీ వెంకటేశ్వర స్వామి మరి ప్రతిష్టని కాపాడాలని, వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతని రక్షించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆదేశాల మేరకు ఈరోజు కోయిలగూడెం మండలంలో మరి వై జంక్షన్లో శ్రీ 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 కనకదుర్గమ్మ మరి ఆవిడ సన్నిధిలో మరి పవిత్రతని కాపాడాలని ఈరోజు ప్రత్యేకంగా మరి పూజలు చేయడం అయింది. జై హో ధరణి పేరుతో చైతన్య కళాభారతి తలపెట్టిన కార్యక్రమం ప్రపంచ రికార్డును పొందాలని జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ ఆకాంక్షించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రభుత్వ బాలురోన్నత పాఠశాలలో రాష్ట్ర జానపద కళాకారుల సంఘం అధ్యక్షులు ఎల్ఆర్ కృష్ణబాబు ఆధ్వర్యంలో జై హో ధరణి కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీటీసీ బాబ్జీ మాట్లాడుతూ ధరణిని కాపాడేందుకే ప్రజల్లో అవగాహన కల్పిస్తూ జై హో ధరణి అనే కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమం ప్రపంచ రికార్డును నెలకొల్పాలని ఆకాంక్షించారు. అనంతరం స్కూల్ హెడ్ మాస్టర్ సోమశేఖర్ తో కలిసి ఎల్ఆర్ కృష్ణబాబు మాట్లాడుతూ జై హో ధరణి యొక్క ఉద్దేశాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు రావూరి కృష్ణ, నాయకులు దాకారపు కృష్ణ, జనసేన నాయకులు చిన్ని రామసత్యనారాయణ, మానవతా కన్వీనర్ త్రిపుర రమేష్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు శేషకుమార్, స్కూల్ ఉపాధ్యాయులు గడ్డి నాగేశ్వరరావు, చిటికెన్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. జై హో ధరణి, మన భూమిని మనం ఏ విధంగా కాపాడుకోవాలన్న కాన్సెప్ట్లో జంగారెడ్డిగూడెం హై స్కూల్ పిల్లలందరూ డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఆ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్లారు. అంటే ఒక కార్యక్రమం చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని పబ్లిక్లో తీసుకెళ్ళడం ఒక ఎత్తు. జై హో ధరణి అంటే ఏంటో కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్కి తెలియకపోవచ్చు కూడా. మీరు పిల్లలు ప్రదర్శన చేస్తూ చక్కగా మొన్న అక్కడ ఇచ్చిన మెసేజ్ ఒక 2-3 వేల మంది చూశారు, అది ఒక 4-5 వేల మంది చెప్తారు. మన ధరణిని మనమే రక్షించుకోవాలనే ఒక కాన్సెప్ట్తో మీ హై స్కూల్లో పిల్లలందరూ వందల మంది ఉన్నారు అక్కడ. దీన్ని తీసుకుని వెళ్ళి మీరు ప్రపంచ రికార్డు సాధించే స్థాయికి ఎదిగారు అంటే అది చాలా గర్వించదగ్గ విషయం. ఒక జంగారెడ్డిగూడెం మారుమూల ప్రాంతంలో మీరు ఉండి మనందరం కూడా ప్రపంచ రికార్డు సాధిద్దామని చెప్పి మీ అందరినీ కూడా ఒక్కసారి సాధించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ రోజున మన పాఠశాలలో ఈ ధరణి గురించి, అంటే ధరణిని భూమిని కాపాడుకోవాలి, మనం గ్లోబల్ వార్మింగ్ జరగకుండా చేసుకోవాలి, పర్యావరణ దినోత్సవం కింద జరుపుకోవాలి. మనం అంటే భూమి కాలుష్యం వలన వేడెక్కిపోతుంది, వేడెక్కడం వలన కొనాటికి మొత్తానికి బాగా ఇంకా ఇది అవుతుంది, వేడి పెరగడం వలన అనారోగ్యాలు ఏర్పడతాయి. కాబట్టి ఇవన్నీ కాపాడడానికి మనకి మంచి ప్రయత్నం చేస్తున్నారు జై హో ధరణి ట్రస్ట్ వాళ్ళు. ఈ రోజున మా హై స్కూల్ విద్యార్థులు మా జంగారెడ్డిగూడెం జై హో ధరణి జై హో అంటూ మరి
భూమి మనకి అన్ని ఇస్తుంది, కానీ భూమిని మనం సర్వనాశనం చేస్తున్నాం. అలాగే పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కళ్ళు వేదిక మీద అంటున్నాం, కానీ ఎవరో పట్టించుకోవట్లేదు. కాబట్టి మా విద్యార్థులు మన ఊరి పిల్లలు చక్కగా నిన్న కందుల దుర్గేష్ గారు మంత్రి గారు వారి ముందు కూడా ప్రదర్శించి వారి మన్ననలు పొందడం జరిగింది. ఇది అన్ని స్కూల్స్కి ట్రైనింగ్ ఇచ్చి ఒకేసారి గ్రౌండ్లో 3,300 మందితోటి చేయాలనేది మా ధ్యేయం. కాబట్టి దీనికి అందరూ సహకరించి, గ్రామ పెద్దలు చిన్నలు కూడా సహకరించి ఇటువంటి మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటూ, డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రవచనకర్త పద్మశ్రీ గరిగపాటి నరసింహారావు ప్రవచన కార్యక్రమంలో కుల మతాలకు అతీతంగా ప్రజలు పాల్గొనాలని సౌజన్య సుబ్బారావు పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సౌభాగ్య థియేటర్ ఆవరణంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని మానస్ సరోవర్ విల్లాస్ కమ్యూనిటీ ప్రాంగణంలో డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు పద్మశ్రీ గరిగపాటి ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి పాసులు ఉండవని ఎవరైనా పాల్గొనవచ్చునన్నారు. కావున కుల మతాలకు అతీతంగా ప్రజలు ఈ ప్రవచన కార్యక్రమంలో పాల్గొనాలని మానస్ సరోవర్ విల్లాస్ కమ్యూనిటీ తరపున కోరుతున్నామన్నారు. ఆయన వెంట నాయకులు కరాటం ఉమా మహేశ్వరరావు, కుసుమగర్తి ఉమా ఉన్నారు. రేపు అనగా 5వ తారీఖు ఏప్రిల్ 5వ తారీఖు సాయంకాలం గురవాయిగూడెం యువతలో ఉన్నటువంటి మానస్ సరోవర్ విల్లాస్ దగ్గర మన పెద్దలైనటువంటి శ్రీ కరాటం రాంబాబు గారు గరికపాటి నరసింహారావు తోటి ప్రవచనాలు చెప్పించాలనేటటువంటి ఆలోచనతో ఎప్పటి నుంచో ఉన్నారు ఆయన. ఆ ఆలోచనను అమలు చేస్తూ రేపు సాయంకాలం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అయింది. బయట ఓపెన్ ప్లేస్లో, ఏది హాల్ కాదు, బయట ఓపెన్ ప్లేస్లో ఏ ఇబ్బంది లేకుండా వచ్చినటువంటి అందరికీ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా, కొంతమంది ఏంటంటే ఏదో పాసలు ఉంటాయేమో దీనికి అది ఇదని ఏదో అభిప్రాయపడుతున్నారు. ఏ రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి లేదు. అందరూ కూడా ప్రశాంతంగా వచ్చి కూర్చుని, అందరికీ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ వచ్చి కూర్చుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ, ఒక్క చిన్న విషయం మాత్రం ఇక్కడ గమనించాలి. వచ్చినటువంటి అందరూ కూడా తమ తమ సెల్ ఫోన్లు దయచేసి స్విచ్ ఆఫ్ చేసుకోవాలి 2:30 గంటలో. ఎందుకంటే ఆయన ఉపన్యాసానికి అది ఆటంకం అవుద్ది కాబట్టి, ఆయన ఆ రకమైనటువంటి ఆటంకాలను ఒప్పుకోరు కాబట్టి మీ అందరికీ ముందుగానే మనవి చేస్తూ, రేపు సాయంకాలం ఈ కార్యక్రమానికి కులాలకు మతాలకి అన్నింటికీ అతీతంగా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మానస్ సరోవర్ విల్లాస్ వాసులందరి తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాం. వేదిక వచ్చి మనం గురవాయిగూడెం వెళ్తుంటే జంగారెడ్డిగూడెం నుంచి గురవాయిగూడెం యువతలే ఉన్నటువంటి ఎడం పక్కన ఉంటుంది మానస్ సరోవర్ విల్లాస్. బయట స్థలంలో, ఆరుబయట స్థలంలో ఏ రకమైన ఇబ్బంది లేదు. దయచేసి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. ఒంటరిగా జీవనం సాగిస్తున్న కందుల దుర్గారావుకు ప్రభుత్వం నుంచి పెన్షన్ మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని టీడీపీ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్ తెలిపారు. అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధమై ఒక చికెన్ షాప్ వద్ద నివాసం ఉంటూ కాలం వెళ్లబోచుతున్న కందుల దుర్గారావు రామ్ కుమార్ సహకారంతో సీతా మహాలక్ష్మి ఆశ్రమంకు తరలించారు. ఈ సందర్భంగా రామ్ కుమార్ మాట్లాడుతూ, గత 14 సంవత్సరాల క్రితం పాత బస్టాండ్ సెంటర్ సమీపంలో ఉన్న కందుల దుర్గారావు ఇల్లు అగ్ని ప్రమాదంలో దగ్ధమైందన్నారు. ఆ సమయంలో దుర్గారావుకు చెందిన ఆధార్ కార్డ్, రేషన్ కార్డులు పూర్తిగా దగ్ధమయ్యాయన్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి మంజూరు చేయించడంతో పాటుగా నెలవారీ పెన్షన్ కూడా ఇప్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీతా మహాలక్ష్మి ఆశ్రమం నిర్వాహకులు జయవర్పు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ అబ్బాయి సర్వేశ్వరరావు గారు అంటే నేను ఫ్రీగా ఇస్తున్నాను, మీకు నాకు చాలా బాధ అనిపించింది అని చెప్పేసి కొంత ఆర్థిక సాయం ఇస్తున్నాను మీకు. ఓకే, నిన్న సాయంత్రం 9 గంటలకి అసిరాపేట రోడ్డు ఒక చికెన్ షాప్ దగ్గర కందుల దుర్గారావు గారు ఆయన ఉంటున్న నివాసాన్ని చూసి చాలా దారుణ పరిస్థితుల్లో చూశాను. అక్కడ పొడికినే దగ్గర దాదాపుగా దోమలండి, విపరీతమైన దోమలు. కింద దుప్పడ లేదు, తలగడ లేదు, భోజనం కూడా ఒక పూట తింటే ఒక పూట తినడం లేదు. అన్నా క్యాంటీన్లో తింటున్నారట. లేకపోతే ఎప్పుడైనా ఇలాంటి సంస్థలు ఏదైనా ఉంటే భోజనం దగ్గరికి వెళ్తాం, తింటాం, తినకపోవడం ఇదే పరిస్థితి. పాపం మిల్లికాయలు పోయి ఆయన అన్ని కార్డులు పోని. మరి ఈ విషయం అధిష్టానం కూడా దృష్టికి తీసుకెళ్ళాం, త్వరలో న్యాయం చేస్తాం. మొట్టమొదటిగా స్పందించింది మిత్రుడు శేఖర్ గారు. నిజంగా చాలా అభినందించాలి. వెంటనే స్పందించి ఆ తాతయ్య గారిని నేనే తీసుకెళ్లి పెంచుకుంటాను అని అన్నారు. చెప్పాను కూడా, పాపం ఆయనకు ఒక కన్ను కూడా కనపడట్లేదు, దాదాపు 71 సంవత్సరం అన్నారు. అప్పుడు ఈయన చెప్పిన విషయం ఏంటంటే, నా దగ్గర సుమారు 108 మంది
8 సంవత్సరాల వయసు వరకు ఉన్నాం. ఎంతమంది జనం? 20 మంది. 20 మంది ఉన్నారండి. ఆల్రెడీ చాలా బాగా చూస్తున్నారు. ఈయన ఉన్నటువంటి ఆస్తిని మొత్తం కూడా పేదల కోసం ఖర్చు పెట్టి, పిల్లలు లేని ఎంతోమంది వదిలేసినటువంటి అనాథలు ఉన్నారు పెద్దలు, వాళ్ళందరినీ తీసుకొచ్చి తన అమ్మ నాన్నలాగా ఈయన చూస్తూ ఆలన పాలన చూస్తూ చాలా బాగా చూస్తున్నాడు. ఈయన కరోనా సమయంలో కూడా వదలకుండా చేశాడండి. మరి ఈయన అంటం ఏంటంటే, మా దాంట్లో 20 మందిలో కొంతమందికి పెన్షన్ రావడం లేదు, ఇదే ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవి కూడా లేవని చెప్పారు. మరి తప్పకుండా IVV కలిపి మేము తీసుకెళ్ళి మ్యాక్సిమం ట్రై చేస్తామండి. మన దేశ ప్రజలు ఇరాన్కు అనుకూలంగా, ఇజ్రాయెల్ అమెరికాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలపాలని సిపిఎం జంగారెడ్డిగూడెం పట్టణ కన్వీనర్ పసల సూర్యారావు పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యారావు మాట్లాడుతూ, ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం మన రాష్ట్రంలోని భవన నిర్మాణ రంగ కార్మికులు, రైతులపై పడుతుందన్నారు. అదేవిధంగా వంట గ్యాస్ కొరత వల్ల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. దీనికి కారణం అమెరికా సామ్రాజ్యవాదమేనని వివరించారు. కావున ప్రజలు ఇరాన్ కు అనుకూలంగా, ఇజ్రాయెల్ అమెరికాకు వ్యతిరేకంగా నిరసనలు తెలపాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు వంగా గోపి, డి ఆశీర్వాదం, బి నాని, ఏ స్టాలిన్, పి సత్యబాబు, ఎం సునీల్, కె ఆనందరావు, సుబ్రహ్మణ్యం, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ప్రపంచ ప్రజానీకాన్ని అందరినీ దారుణమైన పరిస్థితులకి నెడుతున్న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం అనేది ఏ రకంగా ప్రపంచ ప్రజానీకాన్ని నాశనం చేస్తూ ఉంది. అందులో మనం కూడా భాగస్థులుగా, మనం కూడా బాధితులుగా మారిపోయాం. ఇప్పటికే పెట్రోలు, గ్యాస్ ధరలు విపరీతంగా పెరగటమే కాకుండా ఇంకా పరోక్షంగా చూసుకున్నప్పుడు ఈ రోజున ప్రధానంగా నిర్మాణ రంగం ఏదైతే ఉందో దానికి సంబంధించిన సిమెంటు, ఇనుమ అంటే వంటి వాటి మీద కూడా చాలా తీవ్రమైన ప్రభావం పడింది. మరి వాటి యొక్క రేట్లు ఏ విధంగా పెరిగిపోయినాయి అనేది చూస్తూ ఉన్నాం. దీనివల్ల మరి దీని మీద ఆధారపడి బతికే లక్షలాది కార్మికులు ఉన్నారు మన రాష్ట్రంలో కూడా. ఆ దాదాపు 4 లక్షల పైన సిరికి నిర్మాణ కార్మికులు ఉన్నారు. మరి ఈ అందరికీ కూడా ఒక పక్కన వాళ్ళు సంక్షోభంలో కాకుండా, అలాగే పెరిగిన ఏదైతే ఇంధన ఛార్జీల వల్ల అనేక మంది అంటే రోజు వినియోగించుకునే వస్తువుల యొక్క దిగుమతి ఎగుమతులు పడక ఈ రోజున ఎగుమతులు ఆగిపోవడంతో రైతాంగం కూడా తీవ్ర సంక్షోభం, ప్రధానంగా కోడిగుడ్లపై ఎగుమతి, అలాగే కూరగాయలు, పళ్ళు వంటి ఏదైతే ఎగుమతి ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ రైతాంగం కూడా చాలా తీవ్రమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. మనం గ్యాస్ ధరలే కాకుండా వంట నూనెలు కూడా విపరీతంగా పెరిగినాయి. మరి ఈ అన్నిటికీ మూలకారకులైన అమెరికా ఏదైతే తన సామ్రాజ్య విస్తరణ, ప్రపంచం ఆధిపత్యాన్ని కొనసాగించాలనుకుంటా ఉందో, మరి అటువంటి వినాశనకర ఆలోచన నుంచి ప్రజానీకం తిరగబడి మరి ఇటువంటి సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించడం ద్వారా మాత్రమే ప్రపంచ శాంతి వర్ధిల్లుద్ది. అటువంటి ప్రపంచ శాంతిని వర్ధింపజేయడం కోసం మన దేశంలో ఉన్న ప్రజానీకం అందరూ కూడా ఆ ఇరాన్కి అనుకూలంగా, ఇజ్రాయిల్ అమెరికాలకు వ్యతిరేకంగా అనేక సంఘీభావ కార్యక్రమాలని నిర్వహించాలని, దీన్ని భవిష్యత్తులో అందరం కూడా ప్రజానీకం అందరం కూడా ఈ యుద్ధం ఆగే వరకు కూడా దాన్ని వ్యతిరేకిస్తూ కార్యక్రమాలు చేయాలని. ఎన్టీఆర్ శత జయంతి పురస్కారాన్ని మానవతా సెంట్రల్ కమిటీ కన్వీనర్ త్రిపుర రమేష్ ఎంపిక కావడం తనకెంతో సంతోషంగా ఉందని జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రభుత్వ బాలురోన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీటీసీ బాబ్జీ త్రిపుర రమేష్ కు అభినందనలు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా త్రిపుర రమేష్ చేస్తున్న సేవలను తాను గమనిస్తున్నానన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా మానవతా సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో, అవగాహన కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా పాల్గొంటున్నారన్నారు. నిస్వార్థంగా సేవలను అందిస్తున్న త్రిపుర రమేష్ కు ఎన్టీఆర్ శత జయంతి పురస్కారం దక్కడం తనకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఆమె భవిష్యత్తులో మరిన్ని పురస్కారాలు పొందాలని జెడ్పీటీసీ బాబ్జీ ఆకాంక్షించారు. మన త్రిపుర గారు ఈవిడ కూడా ఎప్పుడు నిరంతరం సేవలో ఉంటుంటారు. నేను అబ్జర్వ్ చేస్తాను, ఏంటి ఈవిడికి ఏంటి బెనిఫిట్ అనేది. దేర్ ఇస్ నో బెనిఫిట్. ఆవిడ ఏంటంటే పిల్లలు సెటిల్ అయిపోయారు, చక్కగా ఒక మానవతా స్వచ్ఛంద సంస్థ పేరు చెప్పుకున్నాం, లేదా ఇక ఇటువంటి కళావేదికలను బేస్ చేసుకున్నాం
ఏదో రూపంలో నిష్కల్మషమైన మనసుతో ఆవిడ వస్తున్నారు. ఆవిడ వచ్చి ఒక వేదికని, ఆవిడకి రాజకీయాలతో సంబంధం లేదు. వైఎస్ఆర్ పార్టీకి వెళ్తారు, తెలుగుదేశం వస్తారు, జనసేన వస్తారు, మేము వచ్చి వస్తారు. కానీ అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మంచి, దీనిలో మంచి ఉందా, వితరణ ఉందా, న్యాయం జరుగుతుందని చూస్తారు. నేను కూడా ఏంటంటే ఇప్పుడు బిజీ షెడ్యూల్లో ఉండి ఈవిడ వస్తారు, అక్కయ్య గారు బాగున్నారంటాను తప్ప సందర్భం రాలేదు. ఈరోజు ఏంటంటే సందర్భం వచ్చింది కానీ చెప్తున్నాను. మా అక్కయ్య గారు ఎప్పుడూ చెప్పాను, నేను నిస్వార్థంగా సేవ చేసుకుని వెళ్ళిపోతానని. ఈవిడికి ఏంట్రా బాబు, నేను ఏంటి ఇన్ని సేవలు చేస్తున్నాను అనుకునేవాడిని. నేను ఓపెన్గా చెప్తాను, మనసులో మాట ఇప్పుడు ఏంటి ఇలా చేస్తున్నారేంటి అనుకునేవాడిని. కానీ అటువంటి వాళ్ళు ఏంటంటే ఆర్థిక పరమైన లాభాన్ని ఏమి ఆశించరు, ఎప్పుడు గౌరవం కోరుకుంటారు. ఆ గౌరవం దక్కే సందర్భం వచ్చి ఈరోజు ఎన్టీఆర్ శత జయంతి అవార్డుని మన ప్రాంతం నుంచి ఆవిడ ఎన్నిక కావడం చాలా సంతోషించదగ్గ విషయం. 100% ఆవిడ అర్హురాలు. ఆవిడ చేసిన సేవకు గుర్తింపుగా ఎన్టీఆర్ సేవా సత్కార పురస్కార అవార్డు రావడం జంగారెడ్డి పట్టణంలో మా అక్కయ్య గారికి ఇవ్వడం చాలా సంతోషం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అశ్వారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527.
నాణ్యత, నైపుణ్యం, నమ్మకం. మీ కొంకిమళ్ళ జ్యువెల్లర్స్. Silver Oaks International School, a gateway to global minds. Dear parents of Upland, thank you very much for supporting. I'm glad to inform you the admissions are open for 26-27 academic year, and Silver Oaks International School would be a CBSE campus under the society Buds and Blossoms Educational Society. Buds and Blossoms students, a state board school, will also flourish and enhance all the required skills, and as I said, it is beyond textbooks and exams and marks. We also planning for skill clubs, robotics, and our focus would be on AI, so that every child is well versed in doing such activities and the required for the future generation. Thank you. Silver Oaks International School, a trusted CBSE school. Jangareddy Gudem. Admissions open 2026 to 2027. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసు, జంగారెడ్డి సిటీ ప్రాపర్టీస్ అధినేతని. ముఖ్యంగా ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారు రెండు రకాలుగా ఆలోచిస్తారు. ఒకటి, వాళ్ళకి సొంత స్థలం ఉంటుంది, లేదా స్థలము కూడా ఉండదు, ఇల్లు. వారు ఏం కోరుకుంటారు, మా స్థలంలో ఎవరైనా ఇల్లు కట్టేవాళ్ళు మంచి బిల్డర్ ఉంటే బాగుండు, 10 మంది డాక్యుమెంట్స్ కావాలంటే చూస్తూ ఉంటారు. స్థలం లేదు, ఇల్లు లేదు, కానీ అన్ని ఏరియాలకి కన్వీనియంట్ గా ఉండే చోట మాకు ఇల్లు కట్టించి ఇవ్వాలి, మాకు ఖాళీ లేదు కాబట్టి ఈ రోజులో క్వాలిటీగా కట్టించేది ఎవరు అనేది. నా తరపు నుంచి, నా సంస్థ తరపు నుంచి మీరు ఇల్లు కట్టించుకోవాలనుకుంటే స్థలం ఉన్నవారు అవ్వచ్చు, స్థలం లేని వారు అవ్వచ్చు. మీకు సివిల్ ఇంజనీర్ ప్రమాణాలను అనుగురించి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం సివిల్ ఇంజనీర్ పర్యవేక్షణలో మీకు నేను అందజేస్తాను. అది కాకుండా గ్యారంటీ చేస్తాను, ఇంటి పగుళ్ళు రావు, లీకేజీలు రావు, ఎటువంటి ఇబ్బందులు లేవని 10 సంవత్సరాల పాటు వారంటీ ఇవ్వగలుగుతాను. అలాగే నేను 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో అనేక మోడల్స్, అంటే మీకు నచ్చిన ప్లాను, నచ్చిన ఎలివేషన్, బొమ్మ మోడల్, అలాగే నచ్చిన టైల్స్, నచ్చిన బిల్డింగ్, ఇలా ప్రతి అంశంలో కూడా మీరు ఎంచుకునే అవకాశం. మీకు 100% క్వాలిటీతో చేస్తూ 100 సంవత్సరాలు 3 తరాల పాటు ఎటువంటి ఇబ్బందులు లేని ఇల్లు కట్టించడంలో నేను పరిణితి చెందాను, నిజాయితీగా ఉంటానని మీకు హామీ ఇస్తున్నాను. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం నిబద్ధతతో పనిచేస్తుందని, వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పిస్తే మరింత మెరుగైన సేవలు అందిస్తారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఉంగుటూరు నియోజకవర్గంలోని కొంతమంది ప్రముఖులు సిఎస్ఆర్ నిధులతో పోలీస్ శాఖకు అందించిన 6 వాహనాలను ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తో కలిసి ఏలూరు పోలీస్ గ్రౌండ్ లో మంత్రి పార్థసారథి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ, రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణకు ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తున్నారన్నారు. అలాగే గంజాయి నిర్మూలనకు, శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ వ్యవస్థ సిబ్బంది నేర స్థలాలకు త్వరితగతిన చేరడానికి ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయల వాహనాలను కొనుగోలు చేయుటకు విధి విధానాలను రూపకల్పన చేసినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐజీ జీవీజీ అశోక్ కుమార్, ఎస్పీ కె ప్రతాప్, శివకిషోర్, శాసనసభ్యులు పి ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. నూజివీడులో ఒక దొంగతనం జరిగింది. దొంగతనం జరిగితే వాళ్ళు కెమెరాస్ లేకపోతే వాళ్ళకున్న రికార్డ్స్ ఏదైనా కానీ వాళ్ళు దొంగని ఐడెంటిఫై చేయగలిగారు. వెంటనే వెళ్ళి ఆ దొంగ ఇంటి దగ్గరికి వెళ్ళి పోలీసులు కాపలా కాశారు. వాడు వచ్చి ఏమన్నాడు తెలుసా, ఏం సార్ నాకంటే ముందు మీరే మా ఇంటికి వచ్చేసారు అని చెప్పేసి చెప్తే, అంటే పోలీస్ ఎంత ఫాస్ట్గా. సో వారికి మనం కనుక ఫెసిలిటీస్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయగలిగితే మన పోలీస్ వండర్స్ చేయగలదని చెప్పేసి భావిస్తాను. అంతేకాకుండా లక్నోలో మా దగ్గర నూజివీడులో దొంగతనం చేసి లక్నోలో వెళ్తే అక్కడికి వెళ్ళేది పెద్ద మాఫియా అంట. వాళ్ళు చెప్తుంటే సినిమా, హిందీ సినిమా చూసినట్టు అనిపించింది నాకు. అక్కడి నుంచి కూడా వాళ్ళు పట్టుకొచ్చి రికవరీ చేశారు. పోలీస్ డూయింగ్ ఇస్ ఎక్సలెంట్ జాబ్. వీటితో ఇప్పుడు ఏదైతే ధర్మరాజు గారి మోటివేషన్తో చేశారో, తప్పకుండా మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఎస్పీ గారితో మాట్లాడి ఏవి చేయాలో చేస్తానికి నా వద్ద నేను కృషి చేస్తానని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. తిరుమల తిరుపతి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న టీటీడీ చైర్మన్ తక్షణమే పదవి నుంచి తొలగించి చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఖమ్మం విజయరాజు డిమాండ్ చేశారు. చింతలపూడిలోని రామాలయంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయరాజు మాట్లాడుతూ, తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరిపామన్నారు. తిరుమల తిరుపతి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా టీటీడీ చైర్మన్ వ్యవహరిస్తున్నారన్నారు. దీంతో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయన్నారు.
కావున తక్షణమే టీటీడీ చైర్మన్ పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఒక్క నిమిషం. బిఆర్ నాయుడు గారిని వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు గారిని వెంటనే ఈరోజు మన ప్రీతం నాయకులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇక్కడ చింతలపూడి నియోజకవర్గ స్థాయిలో 4 మండలాల నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, మండల పార్టీ ప్రెసిడెంట్లు, లీడర్లు అందరూ కలిపి ఇక్కడ ఈ రామాలయంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం జరిగింది. జనాభా లెక్కలకు సంబంధించిన ప్రక్రియ ఏప్రిల్ 16వ తేదీ నుంచి విడతల వారీగా ప్రారంభం కానుందని, దీనికి ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కె శ్రీవాజోజీ విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీవాజోజీ మీడియాతో మాట్లాడారు. జనాభా లెక్కల ప్రక్రియలో భాగంగా ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 30 వరకు హౌస్ బిల్డింగ్ మ్యాపింగ్ చేసుకోవాల్సి ఉందన్నారు. మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు తమ సిబ్బంది ఇంటింటికి సర్వే చేస్తారన్నారు. కావున దీనికి ప్రజలు సహకరించాలని తహసీల్దార్ శ్రీవాజోజీ విజ్ఞప్తి చేశారు. మనకి రేపు 16వ తారీఖు నుంచి సెన్సస్ స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 16 నుంచి 30 తారీఖు వరకు మన పర్సనల్గా హౌస్ బిల్డింగ్స్ని మ్యాపింగ్ చేసుకోవాలి. సైటు మన గూగుల్లో ఇప్పుడు షేర్ చేస్తాం మీకు. ఆ యాప్లో ఎవరి హౌస్ హోల్డ్ వాళ్ళు మ్యాపింగ్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఒక ఐడి వస్తుంది. ఆ ఐడిని మీ దగ్గరికి ఎన్యూమరేటర్స్ వస్తారు, హెచ్ఎల్బీస్ అనే వాళ్ళు వస్తారు. వారు మే 1 నుంచి మే నెల 31 వరకు హౌస్ టు హౌస్ సర్వే చేసి బిల్డింగ్స్ని కౌంట్ చేసి పాపులేషన్ చేస్తారు. నెక్స్ట్ ఇయర్ జనాభా లెక్కలు చేస్తారు. ఈ బిల్డింగ్స్ అయిన తర్వాత ఫస్ట్ ఫేజ్ కింద బిల్డింగ్ నమోదైన తర్వాత సెకండ్ ఫేజ్ కింద హౌస్ హోల్డ్స్ని కౌంట్ చేస్తారు. కాబట్టి ప్రజలందరూ సహకరించవలసిన కోరుతున్నాము. బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి అన్ని రంగాల్లో రాణించాలని పలువురు బీసీ నేతలు పేర్కొన్నారు. ద్వారకా తిరుమలలో గోపాలపురం నియోజకవర్గ స్థాయి బీసీ సమావేశం శనివారం జరిగింది. గోపాలపురం ఈ నెల 11వ తేదీన జరిగే జ్యోతిరావు పూలే జయంతి వేడుకలకు బీసీలంతా భారీ ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీసీలకు పెద్దపీట వేసి తగిన గుర్తింపు తెచ్చింది తెలుగుదేశం పార్టీ అన్నారు. కూటమి ప్రభుత్వానికి అండదండగా ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బీసీలకు ఎటువంటి సమస్య వచ్చినా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సకాలంలో స్పందించి పరిష్కరిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గోపాలపురం నియోజకవర్గంలోని 4 మండలాల బీసీ నాయకులు పాల్గొన్నారు. ఇలా ఆ రోజున మన పార్టీని బతికించిన బీసీలు ఉన్నారండి వాళ్ళు మన మధ్య. ఇవాళ రోజు రాజకీయ మార్కెట్లో శనివారం నమోదైన బంగారం వెండి ధరలు ఇప్పుడు చూద్దాం. కొంకిమళ్ళ జ్యువెలర్స్ మేలిమి బంగారం కనిష్ట స్థాయి ధర 10 గ్రాములు 1,53,700 రూపాయలు ఉండగా గరిష్ట స్థాయి ధర 1,54,900 రూపాయలుగా నమోదైంది. 22 క్యారెట్ల 8 గ్రాముల బంగారం ధర 1,12,500 రూపాయలు పలికింది. అదేవిధంగా వెండి ధర కనిష్ట స్థాయి 10 గ్రాములు 2,390 రూపాయలు ఉండగా గరిష్ట స్థాయి ధర 2,440 రూపాయలుగా ఉంది. కొంకిమళ్ళ జ్యువెలర్స్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మనోహర్ అధ్యక్షతన జిల్లా సమీక్షా సమావేశం. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు. తిరుమల తిరుపతి ప్రతిష్టను పెంచే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు జట్టి గురునాథరావు డిమాండ్. జై హో ధరణి పేరుతో చైతన్య కళాభారతి తలపెట్టిన కార్యక్రమం ప్రపంచ రికార్డును పొందాలి.
జెడ్పీటీసీ పొలనాటి బాబ్జీ ఆకాంక్ష. ప్రవచనకర్త పద్మశ్రీ గరిగపాటి నరసింహారావు ప్రవచన కార్యక్రమంలో కుల మతాలకు అతీతంగా ప్రజలు పాల్గొనాలి. సౌజన్య సుబ్బారావు పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.